సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడు డ్రైనేజీలో పడి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి మరియు స్థానిక నాయకులందరూ పార్టీలకు అతీతంగా బొల్లారం మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్డీఓతో మాట్లాడగా వారు వాళ్ళ బాబుకు మున్సిపల్ కార్యాలయంలో జాబ్ ఇస్తామని, అలాగే కౌన్సిలర్లందరూ కలిసి ఒక తీర్మానం చేసుకొని మాకు ఒక లెటర్ రూపంలో మృతుని కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కావాలని వ్రాతపూర్వకంగా రాసి ఇస్తే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందని బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. అలాగే మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు సోదరులందరికీ నమస్కారం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబానికి న్యాయం జరిగింది. కేవలం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు పై అధికారులకు ఒత్తిడి తీసుకోవడం వల్ల ఈరోజు ఆ పేద కుటుంబానికి న్యాయం జరిగిందని భావిస్తున్నాను. నిన్న మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సఫాయి సోదరుడు నరసింహుడు నేను పని చేస్తూ మోరిలో జామ్ కావడంతో చెత్తను తీసే సమయంలో ఇరికిపోయి చనిపోవడం జరిగింది. ఆ భార్య పిల్లలు అంతా ఇంత బాధ కాదు, వాళ్ళు చూస్తే కన్నీరు పెడితే గుండె తొలగిపోయింది. అది చూసి నేను చలించిపోయిన నిన్న రాత్రి మీడియా సోదరులందరికీ వార్త పంపించడం జరిగింది. అధికారులు వెంటనే వచ్చి ఆ చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. లేదా లేని వేళ ధర్నా చేయడం చేస్తామని చెప్పడంతో అధికారులు అందరూ పొద్దున్నే 12 గంటలకు వచ్చి మనకు ఆ చనిపోయిన కుటుంబ సభ్యులతో చర్చించి మాట ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబానికి మేము అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు మేము మున్సిపాలిటీలో ఉన్న బొల్లారంలో ఉన్న నాయకులు అందరం కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేసినామని భావిస్తున్నాను. ఎందుకంటే చనిపోయిన కుటుంబానికి మేము ఒక డిమాండ్ చేయడం జరిగింది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పాము. అలాగే మున్సిపాలిటీ ఆఫీస్లో జాడు కొట్టే పని కాకుండా కొడుకు చదువుకున్నాడు కాబట్టి అతనికి ఏదైనా ఆఫీస్లో కూర్చొని రాసుకునే జాబ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ దానికి ఓకే అని చెప్పారు. అలాగే వాళ్ళు చెప్పింది ఏంటంటే కమిషనర్ గారు, ఆర్డీఓ గారు మీ బొల్లారంలో ఉన్న కౌన్సిలర్లు అందరూ తీర్మానం చేసుకొని చనిపోయిన కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని, అలాగే ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి తీర్మానం చేసుకొని మాకు ఇస్తే ఆ లెటర్ మేము కలెక్టర్ దాకా తీసుకెళ్ళి చేపించే బాధ్యత మాదని చెప్పి ఆర్డీఓ గారు, కమిషనర్ గారు చెప్పారు. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు పేద కుటుంబానికి అండగా ఉండి మీరు మాట ఇచ్చినందుకు బొల్లారం ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేము. పేద ప్రజలకు ఎప్పుడు మీరు ఇట్లా అండగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ జై హింద్.